ఓకే, సింగర్ ఇప్పుడు మనకి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యాక్చువల్గా అడ్వకేట్స్ యాక్ట్ 1961లో సెక్షన్ 49 ఉంటుంది. సెక్షన్ 49 ఏం చెప్తుందంటే ది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 49A వచ్చి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, బోత్ ఆఫ్ దెమ్ కెన్ ఫ్రేమ్ రూల్స్ ఫర్ ది అడ్వకేట్స్. ఇది నాట్ టు రిసార్ట్ టు ప్రొఫెషనల్ మిస్కాండక్ట్, ఏది మిస్కాండక్ట్ ఏది చేయకూడదు, మీ యొక్క విధి నిర్వహణ ఏంటి అనేది చెప్తా ఉంటుంది. యాక్చువల్గా మనం యాజ్ స్టూడెంట్స్ మీరు రూల్ నెంబర్ 1 నుంచి రూల్ నెంబర్ 50 వరకు నేర్చుకోవాలి. చాప్టర్ 6లో ఉంటాయి. అంటే ప్రొఫెషనల్ ఎథిక్స్ అండ్ ఎటికెట్లో స్టాండర్డైజేషన్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్లో మనం 1 to 50 నేర్చుకోవాలి. సో రూల్ మేకింగ్ పవర్ గుర్తుపెట్టుకుంటే సెక్షన్ 49 ఆఫ్ ది అడ్వకేట్స్ యాక్ట్ 49(1) క్లాజ్ Cలో ఉంటుంది. సో దాని ప్రకారం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఉన్న పవర్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సెక్షన్ 7 ఆఫ్ ది అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారము ఫంక్షన్ చేస్తూ ఉంటుంది. సో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి? మెయిన్ ఫంక్షన్ వచ్చేసి టు ప్రొటెక్ట్ ది రైట్స్ ఇంటరెస్ట్స్ ఆఫ్ ది అడ్వకేట్స్. రైట్స్, ఇంట్రెస్ట్ అండ్ ప్రివిలేజెస్ కూడా కలిపారు ఈ 3 చేయటం. అట్లాగే టు టేకప్ కేసెస్ ఆఫ్ ది ప్రొఫెషనల్ మిస్కాండక్ట్, అది సెక్షన్ 35లో చెప్పాం. మిస్కాండక్ట్ అంటే ఏంటి? సో మిస్కాండక్ట్ అంటే అడ్వకేట్గా చేయకూడని పని ఏదైనా చేసిన అడ్వకేట్ మిస్కాండక్ట్ అవుతుంది. ఇంకోటి మిస్కాండక్ట్ అదర్ మిస్కాండక్ట్. అడ్వకేట్ మిస్కాండక్ట్ ఏంటి? మీరు ఒక ఆయన దగ్గర బ్రీఫ్ డబ్బులు తీసుకున్నారు, తీసుకున్న తర్వాత కోర్టుకు వెళ్ళాలి. కోర్టుకు వెళ్ళకపోతే ఏమవుతుంది? కోర్టుకు వెళ్ళకపోతే ఏమవుతుంది? కేసు డిస్మిస్ అవుతుంది. ఎందువల్ల? మీ యొక్క డిఫాల్ట్ వల్ల. సిన్స్ ద లాయర్ డిడ్ నాట్ అటెండ్ ది కోర్ట్, కేసు కొట్టేస్తే, రకరకాలు కొట్టే తప్పలేదు, మీ యొక్క నెగ్లిజెన్స్ వల్ల, మీరు వెళ్ళినందువల్ల కొట్టేస్తే అది ప్రొఫెషనల్ మిస్కాండక్ట్. రైట్. కాకుండా ఒక లాయర్ గారు ఒక అమ్మాయి వచ్చి, అయ్యా మా ఆయన నన్ను సరిగా చూసుకోవట్లేదు, డైవర్స్ పిటిషన్ అయ్యి నా మీద అనుమానంతో వచ్చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు అని లాయర్ గారు ఆమెను తగులుకుంటే అది అదర్ మిస్కాండక్ట్. సెక్షన్ 35లో ప్రొఫెషనల్ మిస్కాండక్ట్, అదర్ మిస్కాండక్ట్ రెండింటి గురించి కూడా డిసిప్లినరీ యాక్షన్ కెన్ బి టేకెన్. రైట్. సో ఇటన్నిటి రూల్స్. సో ఈ రూల్స్లో మొదటగా మీకు చెప్పేది ఏంటంటే డ్యూటీ టువర్డ్స్ ది కోర్ట్, మోస్ట్ ఇంపార్టెంట్, డ్యూటీ టువర్డ్స్ ద కోర్ట్. అవి రూల్ నెంబర్స్ 1 to 10 గుర్తుపెట్టుకోండి సార్. రూల్ నెంబర్స్ 1 to 10లో డ్యూటీ టువర్డ్స్ ద కోర్ట్. ద ఫస్ట్ డ్యూటీ ఏంటంటే యూ మస్ట్ మెయింటైన్ డిగ్నిటీ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ డ్యూరింగ్ ప్రజెంటేషన్ ఆఫ్ ది కేస్. ప్రజెంటేషన్ ఆఫ్ ది కేస్ టైంలో యూ మస్ట్ మెయింటైన్ డిగ్నిటీ. కొన్ని సందర్భాల్లో దేర్ ఆర్ అకేషన్స్ మనం మూడ్ లూజ్ అవుతాం, ఇంతేనంటే ఏమో డిగ్నిఫైడ్గా ఉండాలి ఎక్కువ. అలాగే సెల్ఫ్ రెస్పెక్ట్. జడ్జి గారు ఏదైనా అనుకుంటాడేమో, ఈ మాట అంటే ఏమైనా ఇబ్బంది వస్తుందని ఎప్పుడు అనుకోకూడదు. ఇఫ్ యు ఆర్ థింకింగ్ మన యొక్క ఇబ్బంది చెప్పే ఇదిగే ఆపా అన్నాడు అనుకోండి, నో, యు ఆర్ అన్ ఆఫీసర్ ఆఫ్ ది కోర్ట్. కాబట్టి మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎప్పుడు తగ్గకూడదు, కానీ డిగ్నిఫైడ్ వేలో మాట్లాడాలి, ఏది పడితే మాట్లాడాలి. దట్ ఇస్ ద నెంబర్ 1. నెంబర్ 2 మోస్ట్ ఇంపార్టెంట్, ఆల్వేస్ హ్యావ్ ఏ రెస్పెక్ట్ఫుల్ యాటిట్యూడ్ టువర్డ్ ద కోర్ట్. కోర్ట్ అంటే ఎప్పుడు గౌరవప్రదంగా ఉండాలి. ఎందుకంటే కోర్టులో ఉండేది ఎవరు? లాయర్స్ నుంచి జడ్జిలు, ఇదంతా ఒకే జాతి, ఒక తాను నుంచి వెళ్ళిందేగా. మొదట్లో అతను లా చదువుతాడు, లా పరీక్షలు చదివి లాయర్ అవుతాడు, ఆయన ఏదో అదృష్టం బాగుండి మ్యాజిస్ట్రేట్ అవుతాడు, ఈయన ఏపీపీ అవుతాడు, నేను లాయర్ అవుతాను. అన్నీ ఒక తానులో బట్టలైనా కాదా? మనమే రెస్పెక్ట్ ఇవ్వకపోతే బయట వాళ్ళు మొదలు కాబట్టి ఆల్వేస్ హ్యావ్ ఏ రెస్పెక్ట్ఫుల్ యాటిట్యూడ్ టువర్డ్ ద కోర్ట్. అందుకనే యువర్ ఆనర్, మెజెస్టీ, యువర్ ఆనర్, మిలాడ్, ఈ పాటలని దానికోసం చెప్పమనేది. అక్కడ ఏమని కాదన్నారు, కానీ ద రెస్పెక్ట్ఫుల్ యాటిట్యూడ్. కానీ వన్స్ యూ బౌ డౌన్ అండ్ సే మిలాడ్, నార్మల్గా అనుకోండి, అది దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ రెస్పెక్ట్ఫుల్ యాటిట్యూడ్. అలాగే రైట్, మీ కేసు చెప్తూ ఉంటారు. సో మీ కేసుని నెవర్ ట్రై టు గెట్ ఇట్ ద జడ్జ్మెంట్ ఓవర్కమ్ అవుట్కమ్ అనేది ఇల్లీగల్ మీన్స్ కానీ ఇంప్రాపర్ మీన్స్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు, కోర్టుని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. ఇల్లీగల్ మీన్స్ అంటే తెలిసే ఉంటుంది, డబ్బులు, కొంతమంది బెండ్ అయ్యేవాడు ఉంటారు. ఇంప్రాపర్ మీన్స్ అంటే జడ్జి గారు పలానా బాగుంది ఆయన చెప్తే అవుద్దే అని మీరు ఏదైనా ఆలోచించి బాగుంది ద్వారా దిస్ ఈజ్ ఇంప్రాపర్ మీన్స్, నాట్ చేయకూడదు. మీరు చేయకపోవడమే కాకుండా రూల్ 4 ఏం చెప్పుతుందంటే క్లయింట్ వచ్చి చెప్తుంటాడు, క్లయింట్ వచ్చి సార్ మన జడ్జి గారు పలానా వాళ్ళకి ఇదంట, పలానా చుట్టాలంట, లేదా పలానా చోట వాళ్ళైతే పొలాలు ఉన్నాయంట, అది
అంటే డబ్బులు ఇస్తే బంగారు చెప్పినప్పుడు యూ షుడ్ రిఫ్రైన్, యూ షుడ్ మేక్ యువర్ క్లయింట్ ఆల్సో నాట్ టు గో టు ది అన్ఫెయిర్ ప్రాక్టీసెస్. తప్పయ్యాది మనం కేసు వాదించాలి, గెలవాలి, అంతేగాని ఇట్లా అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఇంప్రాపర్ మీన్స్ కానీ మీరు వాడకూడదు. అలాగే మీ యొక్క క్లయింట్ చెప్పినా సరే అది అతను మీకు చేయకూడదు. రైట్. రూల్ నెంబర్ 5 మోస్ట్ ఇంపార్టెంట్, డ్రెస్ కోడ్. సో డ్రెస్ కోడ్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఎ స్టేట్ విల్ డిసైడ్, టైమ్స్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆల్సో విల్ డిసైడ్. డ్రెస్ కోడ్ బార్ కౌన్సిల్ ఏది నిర్ణయిస్తే ఆ డ్రెస్ కోడ్ ఉండాలి. కానీ డ్రెస్ కోడ్ అందరూ వేస్తుంటారు. ద డ్రెస్ కోడ్ షుడ్ బి ప్రజెంటబుల్. ఎదుటి మనం చూడంగానే అంటే చక్కగా ఇస్త్రీ చేసిన చొక్కా, ఇస్త్రీ చేసిన ప్యాంటు, తెల్ల చొక్కాను, అలాగే టై ఏమంటారు కాలర్ బ్యాండ్స్, నెక్ బ్యాండ్స్, బ్లేజరు, గౌను, ప్రజెంటబుల్ పొజిషన్. అంటే మీరు హై క్లాస్ రేమండ్సో లేకుంటే పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నదాన్ని నీట్గా ఇస్త్రీ చేసుకుని, అదే చొక్కా మరకలో ఉందనుకోండి, అలాగే దానికి ఎక్కడ సిగరెట్ దాగిన బొక్క ఉందనుకోండి, ఎంత బ్యాడ్గా ఉండదు. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ప్రజెంటబుల్ పొజిషన్. అర్థమైనా? దీంట్లోనే మనకి యూపీ సేల్స్ ట్యాక్స్ అసోసియేషన్ వర్సెస్ ట్యాక్సేషన్ బార్ అసోసియేషన్ 1996 కేసు ఉంది డ్రెస్ కోడ్. ఒక ఆయన డ్రెస్ కోడ్ అంతా బ్రహ్మాండంగా ఉంది, తుపాకీ పెట్టుకొచ్చాడు. తుపాకీ పెట్టుకొస్తే రాలేదు, ఎందుకంటే ప్రజెంటబుల్ పొజిషన్లో దాంట్లో వచ్చింది. నువ్వు వేసుకుంటే లగేజ్ ఉంది, ఎవరిని కొడుతుంది పోమన్నా, అది తగాదాల వల్ల చాలా పెద్ద కేసు. సో అలాగే రూల్ నెంబర్ 6, మీ చుట్టాలు ఎవరున్నా జడ్జి కానీ, మీ చుట్టాలు కానీ జడ్జి కానీ, ట్రిబ్యునల్ మెంబర్ కానీ ఎవరైనా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు అటెండ్ కాకూడదు. ఇది జనరల్గా మనందరికీ తెలిసిందే. ఎందుకంటే నిన్న కూడా రోహింటన్ నారిమన్ గారు చెప్పారు. ఫాలీ నారిమన్ కొడుకు రోహింటన్ నారిమన్, ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా పడ్డాడు. వాళ్ళ అమ్మాయి లాయర్గా ప్రాక్టీస్ చేస్తుంది. ప్రశాంత్ భూషణ్తో మాట్లాడుతూ, నో మై డాటర్ నెవర్ షీ స్టెప్స్ ఇన్ టు మై కోర్ట్ బికాస్ ఐ వర్కింగ్ హియర్. అందుకని మన చుట్టాలు ఎవరైనా ఉంటే ఆ కోర్టుకి వెళ్ళకూడదు. రూల్ నెంబర్ 6. రూల్ నెంబర్ 7, సహజంగా అడ్వకేట్ అనగానే కోర్టు ఇది వ్యవహారం అంతా బాగుంటుంది. ఇదంతా నెక్ బ్యాండ్స్ ఇవన్నీ ఎంతవరకు? కోర్టు వరకే, కేసు చేసే వరకే. ఆర్డీఓ కోర్టుకి వెళ్ళినా కోర్టు వరకే. కోర్టు బయటకు వచ్చిన తర్వాత మీరు నెక్ బ్యాండ్స్ తీసేయాలి. ప్లీజ్ డూ నాట్ వేర్ ద కోర్ట్, అంటే డూ నాట్ వేర్ బ్యాండ్స్ ఆర్ గౌన్ అవుట్ సైడ్ ద కోర్ట్. ఒకసారి కోర్టు పని అయినాక రాకూడదు. కానీ సెరిమోనియల్ అకేషన్స్లో జిల్లా జడ్జి హైకోర్టు జడ్జి గారు వచ్చేందుకో యూనిఫామ్లోనే వెళ్ళాలి, కోర్టులోనే వెళ్ళాలి, అదనమాట. అండ్ సెరిమోనియల్ అకేషన్స్ చెబితే తప్ప. రైట్. రూల్ నెంబర్ 8, కొన్ని సందర్భాల్లో బ్యాంకులు వాటికి మీరు ఏదో కన్సల్టెంట్గా ఉంటారు, అలాగే కొన్ని కమిటీస్లో మీరు మెంబర్గా ఉంటారు, ఎగ్జిక్యూటివ్ మెంబర్. అలాంటి కేసులు ఏదైనా వస్తే, మీరు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా ఉన్న కేసులు వస్తే దాంట్లో ఎట్టి పరిస్థితులు మీరు అటెండ్ కాకూడదు. బికాస్ యూ ట్రై టు ఇన్ఫ్లుయెన్స్ ద కోర్ట్. సార్ మా కేసు సార్ అని చెప్పి జడ్జి గారిని అడగడం, అందుకని ఎట్టి పరిస్థితుల్లో అటెండ్ కాకూడదు. తర్వాత రూల్ నెంబర్ 9, డూ నాట్ ప్లీడ్ ఎన్ ఎనీ మ్యాటర్ ఇన్ విచ్ యు ఆర్ పెక్యూనియర్లీ ఇంట్రెస్టెడ్. అంటే పెక్యూనియర్ ఇంట్రెస్ట్, పెక్యూనియర్ అంటే డబ్బులు. ఒక కేసు ఉందనుకోండి, ఇప్పుడు అలహాబాద్ బ్యాంక్ మీద ఏదో కేసు జరుగుతూ ఉంది, వినోద్ గారు కేసు చేశాడు, నర్సయ్య గారు కూడా ఇద్దరు చేశారు. మీరు కూడా, మీకు అలహాబాద్ బ్యాంక్లో డబ్బులు రావాలి, వాళ్ళ మీద మీకు కోపం ఉంది, మీరు కూడా ఇంట్రెస్ట్ అయ్యి దాంట్లో జాయిన్ అవ్వకూడదు, జాయిన్ చేయకూడదు లాయర్గా. ఎందుకని? మీరు దాంట్లో ఇంట్రెస్ట్ మీరు ఏం చేస్తారు? అండ్ జైలు అయ్యింది, లోపల అయ్యింది వాదిస్తారు. కానీ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మీరు చేయకూడదు. కాబట్టి మన యొక్క చుట్టాలు ఉంటే పోకూడదు, మనం అది ఎగ్జిక్యూటివ్ కానీ మెంబర్ అయితే పోకూడదు. మనకి పెక్యునియర్ ఇంట్రెస్ట్ అంటే చిట్ ఫండ్స్ కంపెనీ వాటిలో వస్తుంది, ఉంటే పోకూడదు. దీస్ రూల్స్ డ్యూటీ టువర్డ్స్ ద కోర్ట్. దీంట్లో డ్రెస్ కోడ్ మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్. మీ గ్యారంటీ క్వశ్చన్ వస్తుంది దాని మీద. రూల్ నెంబర్ 5 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, డ్యూటీ టువర్డ్స్ ది కంప్లైనెంట్ ఆర్ యువర్ క్లయింట్. రూల్ నెంబర్ 11 స్టార్ట్ అవుతాయి. రూల్ నెంబర్ 11. సో రూల్ నెంబర్ 11లో ఇది నా మీద వచ్చింది, ఏదో ఒక వీడియోలో కూడా పెట్టారు. రేప్ కేసు చేసి వస్తే నేను వాడిని రక్షిస్తాను, నేను డిఫెండ్ చేస్తాను అనేది కూడా వచ్చింది. రూల్ నెంబర్ 11 ఏం చెప్తుందంటే, మీరు ప్రాక్టీస్ చేసే కోర్టులో మీరు ఏ కోర్టుకి వెళ్తున్నారో ఆ కేసులో ఎవరైనా వచ్చి అయ్యా నా కేసు తీసుకో అంటే యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద కేస్, యూ షుడ్ నాట్ రిఫ్యూజ్. అర్థమైందా? అంటే సివిల్ లాయర్ దగ్గరికి వచ్చి క్రిమినల్ కేసు చెప్తే అయ్యా నా సివిల్ కేసు పోమనొచ్చు, ఏం తప్పు. క్రిమినల్ లాయర్ దగ్గరికి సివిల్ కేసు వచ్చినా కుదరదు. హైకోర్టులో కేసు అయినా నేను వెళ్తలేదు, హైకోర్టు తప్పుకోవచ్చు.
కానీ మీరు ప్రాక్టీస్ చేసే చోట, మీరు ప్రపోజ్ చేసి ప్రాక్టీస్ చేసే చోట ఎవరన్నా వచ్చి అడిగితే కాదంటానికి లేదు. దీనిలో ఎగ్జాంపుల్స్ చాలామంది బార్ అసోసియేషన్ రాస్తారు, మేము ఈ కేసులో అసలు ముద్దాయికి సపోర్ట్ చేయము, అది చాలా తప్పు, ఎగనెస్ట్ టు రూల్ నెంబర్ 11. అర్థమైందా? ఏదైనా రేప్ కేసు ఉన్నట్లు ఈ ముద్దాయికి సపోర్ట్ చేయమని బార్ అసోసియేషన్లో తీర్మానం చేస్తారు, తప్పు. రూల్ నెంబర్ 11 మీకు గుర్తు పెట్టుకోండి. అలాగే రూల్ నెంబర్ 12, సహజంగా ఒక కేసు టేకప్ చేసిన తర్వాత మధ్యలో మానుకోకూడదు. డూ నాట్ విత్డ్రా వితౌట్ ఎనీ రీజనబుల్ కాజ్. యూ హ్యావ్ టు ఫైట్ ద కేస్. అది మీకు జడ్జిమెంట్ 7 లైన్స్ ఆఫ్ అడ్వకేషన్ చెప్పాను. జడ్జిమెంట్ చూడగానే ఇది ఉండే కేసా పోయే కేసా మనకు అర్థం అవుతుంది. మెరిట్స్ డిమెరిట్స్ మనకు తెలుస్తాయి. మెరిట్స్ ఉంటే హ్యాపీ, డిమెరిట్స్ అయితే ప్లగ్ ఇన్ ద లూప్ హోల్స్. ఏం తప్పుందో దానికి వేరే జడ్జిమెంట్ చూసుకోవాలి. అంతేగాని చెత్త కేసుని మధ్యలో మానుకోకూడదు. అంటే సందర్భాలు చాలా వస్తాయి. కానీ ఇక్కడ ఇంకోటి మీరు సందర్భం తెలుసుకోండి. ది కంప్లైనెంట్ ఆర్ క్లయింట్ హ్యాస్ గాట్ ఎవరీ ఛాన్స్ టు విత్డ్రా ది కేసు ఎట్ ఎనీ టైం. మీ దగ్గర నుంచి తీసుకుని అసలు ఎన్ఓసి రూల్ నెంబర్ 39లో చెప్తాం మీరు. ఎన్ఓసి ఇటు కన్వెన్షన్ అంటే కన్వెన్షన్ ఒక పద్ధతి. ఒక లాయర్ గారి దగ్గర నుంచి వేరే లాయర్కి వెళ్ళాలంటే ఈయన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ రాయాలి. కానీ క్లయింట్ ఎన్ఓసి లేకుండా కూడా వేరే లాయర్కి ఇచ్చేయచ్చు, ఆయనకున్న. కానీ మీకున్నది ఏంటి? డోంట్ విత్డ్రా ది కేస్. రూల్ నెంబర్ 12. రూల్ నెంబర్ 13, ఒకటి కొన్ని సందర్భాల్లో మనమే విట్నెస్గా చూపించే సందర్భాలు వస్తాయి కేసు. ఎందుకంటే పొరపాటున ఇద్దరు రాజీ పడతారు వచ్చి, సార్ మీరు సాక్షి అంతా పెట్టుకుంటే పొరపాటు నేను పెడతాను. ఆ కేసు మనోడు పెడతాడుగా, మనోడే మన ముందుగా జరిగింది, కోపం వస్తుంది మనం, రైట్ రావయ్యా నీ కేసుని వేస్తుంటాను. కానీ ఆ కేసులో సంతకం పెట్టి నేను కాబట్టి నేను సాక్షిగా రావాల్సిన. అలాంటి కేసుల్లో మనం ఒప్పుకోకూడదు. యూ హ్యావ్ టు విత్డ్రా. డూ నాట్ యాక్సెప్ట్ ఎనీ కేస్ వేర్ యు ఆర్ లైక్లీ టు బికమ్ ఎ విట్నెస్ ఆర్ యు ఆర్ ఎ విట్నెస్. దీంట్లో క్రిమినల్ కేసుల్లో అడ్వాంటేజ్ ఉంటుంది. క్రిమినల్ కేసుల్లో ఎందుకంటే ఒక లాయర్ గారి పేరుతో నేను ఒకసారి ఒక లాయర్ని ఆ కేసు వాదించకుండా ఉండడానికి మిలికిదే పెట్టాను. పరా లాయర్ గారికి ఫీజు ఇవ్వడానికి నేను అక్కడికి వచ్చాను, మీరు పట్టుకున్నాను అంతే. సిన్స్ ఈజ్ గోయింగ్ టు బికమ్ ఎ విట్నెస్ హీ కెనాట్ విత్డ్రా డిఫెండ్ ద కేస్. పోయే పాప ఆలూరుగా సరిపోయాడు ఇట్లా. కాబట్టి గుర్తుపెట్టుకోలేదు. రూల్ నెంబర్ 13 తర్వాత రూల్ నెంబర్ 12 అయిపోయింది. రూల్ నెంబర్ 13, డూ నాట్ యాక్సెప్ట్ ఎ బ్రీఫ్ టు అపియర్ ఇన్ ఎ కేస్ వేర్ యూ మే బి కాల్డ్ ఎస్ విట్నెస్. అయిపోయింది. రూల్ నెంబర్ 14, సో మీ యొక్క క్లయింట్ మీ దగ్గరకు వస్తాడు. వచ్చినప్పుడు సో సహజంగా బాలాజీ సింగ్ అనే అవతల వాళ్ళు మీ చుట్టాలు. ఇప్పుడు ఇద్దరు కేసును కౌంట్ ఉందనుకోండి, ఆ ఊరు వాళ్ళేగా ఆ కులం వాళ్ళేగా లేదా వాళ్ళే ఉంటారు ఉన్నప్పుడు అవతల మీ చుట్టాలు ఉండొచ్చు కాబట్టి ముందే ఫ్రాంక్ అండ్ ఫెయిర్ డిస్క్లోజర్ చెప్పాలి. ఏమయ్యా వాళ్ళు మా బావమరిదలు చుట్టాలయ్యా, లేదా నాకు చుట్టాలు, నాకు తెలిసిన వాళ్ళు, లేదా పలానా వాళ్ళు నా దగ్గరికి అప్పుడప్పుడు వస్తుంటారయ్యా, నీకు నీకైనా అనుమానం ఉంటే నేను మానుకుంటాను. ముందే చెప్పేస్తే అనుమానం ఉంటే వెళ్ళిపోతాడు, లేదా అందుకని మొదట్లోనే మేక్ ఏ frank and full disclosure to the clients as regards your connection with the opposite party. నాకు వాడు కూడా తెలుసు అని చెప్పి క్లియర్గా చెప్పండి. ఇష్టమైతే తీసుకుంటాడు లేకపోతే. రూల్ 15, టు అప్హోల్డ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద క్లయింట్ ఫెయిర్లెస్లీ బై ఆల్ ఫెయిర్ అండ్ ఆనరబుల్ మీన్స్. ఇదేమవుతుందంటే మనకి ఇంట్రెస్ట్ ఆఫ్ ది క్లయింట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎన్ని చెప్పినా సరే అతనిదే ఇంపార్టెంట్. అప్పుడు ఏంటంటే కొన్ని సందర్భాల్లో జడ్జి గారు ఏమన్నా అనుకుంటారేమో అనుకుని మీరు అతనికి అన్యాయం చేయకూడదు. జడ్జి గారు ఏమనుకున్నా సరే ఇన్ ఆల్ ఫెయిర్ మీన్స్ అంటే జడ్జి గారు మీరు మా వాడు కరెక్ట్ అని చెప్పగలగాలి. అంతేగాని జడ్జి అని అనుకుంటాడని చెప్పి ఆగిపోకూడదు. దట్ ఈస్ వాట్ ఇస్ కాల్డ్ ఆనరబుల్ మీన్స్. మర్యాదగా చెప్పాలి, ఫెయిర్గా చెప్పాలి. రూల్ 16, సో ఇంతకుముందు 24 పబ్లిక్ ప్రాసిక్యూటర్ గురించి చెప్పినట్టు మనం ఎంత లాయర్లు అయినా మనం ఎంత ఇదైనా మనం బేసిక్ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ది ఎసెన్స్ ఆఫ్ ది లా ఏంటంటే మనకు ఉంటుంది కదా, లెట్ నాకైతే నష్టం కానీ తప్పదు. 1000 మంది నిరపరాధులు అపరాధులు తప్పుకున్నా పర్వాలేదు, ఒక్క నిరపరాధి కూడా శిక్ష పడవు. అంటే ఇన్నోసెంట్ షుడ్ ఆల్వేస్ బి ప్రొటెక్టెడ్. కాబట్టి ఒక అడ్వకేట్గా మీరు మీ ప్రాసిక్యూషన్ ఒకవేళ మీరు బీపీ అయినా ప్రాసిక్యూషన్ తరఫున చేసినా సరే ఇన్నోసెంట్ పర్సన్ అని తెలిస్తే వాడికి శిక్ష పడేటట్టు చేయకూడదు. వాడి యొక్క నిజాయితీ మనం చెప్పాలి. అడ్వకేట్గా మన బాధ్యత.
ప్రాసిక్యూషన్ ఉన్న డిఫెన్స్ ఉంటే ఆటోమేటిక్ మనం ఇన్నోసెంట్ చెబుతాం. మీరు ప్రాసిక్యూషన్ సైడ్ ఉన్న అడ్వకేట్ అసిస్టింగ్ ప్రాసిక్యూషన్ 24లోనే లాస్ట్లో వచ్చింది కదా, అప్పుడు కూడా చేయండి. మీకంటే నిరపరాధికి శిక్ష పడేటట్టు చూడకూడదు. ఇంపార్టెంట్ డ్యూటీ టువర్డ్స్ ద క్లయింట్. అలాగే రూల్ నెంబర్ 17, నో బ్రీచ్ ఆఫ్ ది ఆబ్లిగేషన్స్ అండర్ 126 ఆఫ్ ది ఎవిడెన్స్ యాక్ట్. 126 ఆఫ్ ది ఎవిడెన్స్ యాక్ట్ ఏంటి? ప్రొఫెషనల్ కమ్యూనికేషన్స్. ఎంత అయింది టైము? 15 నిమిషాలు. 10 నిమిషాలు అయిందా? సరే, ఒక్క నిమిషం. సో రూల్ నెంబర్ ఎంత ఇది? 126. రూల్ నెంబర్ 17 ఇక్కడ ఆపేద్దాం. ఆపేసి